నేను మీకు చెప్తాను. ముందుగా కోడింగ్ అంటే ఏంటో అర్థం చేసుకుందాము. కోడింగ్ అంటే కంప్యూటర్కి తాను ఏం చెయ్యాలో అని సందేశాలు ఇవ్వటమే. మనం కంప్యూటర్కి ఈ ఆదేశాలు ఇవ్వటం కారణంగానే కంప్యూటర్ తాను ఏం చేయాలో అర్థం చేసుకుంటుంది. బ్లాక్ ఆధారిత కోడింగ్ భాష ఆధారంగా మనం కోడింగ్ నేర్చుకుంటే సులువుగా ఉంటుంది. దీని తర్వాత మనం అడ్వాన్స్ కోడింగ్ నేర్చుకోవచ్చు. వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. చెప్పండి, మనం ఎక్కడ నుండి మొదలు పెట్టాలి మరియు ఏమి నేర్చుకోవాలి? మొదటగా బ్లాక్ ఆధారిత కోడింగ్ నేర్చుకోవటం చాలా సులభంగా ఉంటుంది. ఈ బ్లాక్ ఆధారిత కోడింగ్లో మనం ఏమీ పెద్ద పెద్ద అక్షరాలు ఇంకా టైపింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ బ్లాక్ ఆధారిత కోడింగ్లో ఒక ప్రదేశంలో ఉన్న బ్లాకులను ఇంకొక ప్రదేశంలోకి జరుపుతూ మనం కోడింగ్ నేర్చుకుంటాము. ఇది ఒక రకంగా చూస్తుంటే పజిల్ని పరిష్కరించడమా? అవును, అలాంటిదే. మీకు పజిల్స్ ఆడటం ఇష్టమేనా? హా, నాకు చాలా ఇష్టం. కోడింగ్ అనేది పజిల్లోని భాగాలను అటూ ఇటూ మార్చుతూ చివరగా ఆ పజిల్ని సక్రమంగా పూర్తి చేయటమే. వింటుంటే ఇది సులభంగా ఉంది. ఇది రంగురంగుల బ్లాకులతో టవర్ని నిర్మించడం లేదా సరదా పజిల్ని పరిష్కరించడం లాంటిది. మీరు ప్రతిదీ గుర్తించుకోవాల్సిన అవసరం లేదు. బ్లాకులను సరైన క్రమంలో ఎలా ఉంచాలో గుర్తించడానికి మీరు మీ ఆలోచన నైపుణ్యాలను ఉపయోగిస్తారు. ఇది చాలా సరదాగా ఉంది. అవును, ఇది చాలా సులభంగా మరియు ఫన్గా ఉంటుంది. పజిల్లో లాగానే ఇక్కడ కూడా మనం ఒక బ్లాక్ని తీసుకొని దానిని సరైన ప్లేస్లో పెట్టడమే. అలా అయితే నేను దీనిని చేయగలను. గ్రేట్. గుర్తుంచుకోండి, కోడింగ్ అనేది సమస్యను పరిష్కరించడం, సృజనాత్మకంగా ఆలోచించడం మరియు మీ ఊహను ఉపయోగించడం. ఈ బ్లాక్ బేస్డ్ కోడింగ్ ద్వారా మనం ఒక బిల్డింగ్ని నిర్మిస్తూ ఆడుతూ కంప్యూటర్కి సందేశాలు ఇవ్వచ్చు. బ్లాక్ ఆధారిత కోడింగ్ని మనం ఎక్కడ నేర్చుకోవచ్చు? స్క్రాచ్ అనేది బ్లాక్ ఆధారిత కోడింగ్ను ఉపయోగించే ప్లాట్ఫామ్. నేను మీకు స్క్రాచ్ గురించి మరింత చెప్తాను. కాసేపు అలా మనం బయట ఉన్న స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించడానికి వెళ్దామా? అవును, వెళ్దాం. స్క్రాచ్ ప్రోగ్రామ్ గురించి నేను మీకు చెప్తాను. స్క్రాచా అంటే ఏమిటి? స్క్రాచ్ అంటే మీరు మీ ఆలోచనలకు ప్రాణం పోయడమే. మీ యొక్క క్రియేటివిటీకి ప్రాణం పోయడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. మీరు స్ప్రిట్, కాస్ట్యూమ్, బ్యాక్డ్రాప్ మరియు సౌండ్ల గురించి నేర్చుకుని వీటిని ఉపయోగించి మీరు కంప్యూటర్లో అద్భుతమైన విషయాలను తయారు చేయవచ్చు. ఓహో, నాకు అర్థమయ్యింది. స్క్రాచ్ అంటే నా తల గోక్కోవటం కాదన్నమాట. ఫన్నీ. నేను మాట్లాడుతున్న స్క్రాచ్ ఏంటంటే కంప్యూటర్లతో మాట్లాడటానికి ఒక ప్రత్యేకమైన దారి. అంటే ఇది కంప్యూటర్ అర్థం చేసుకునే భాష. అవును, దీని ద్వారా మనం ఆలోచిస్తున్న ఆలోచనలకి ప్రాణం పోయొచ్చు. ఈ స్క్రాచ్ ద్వారా మనం కథలు, గేమ్లు ఇంకా ఎన్నో తయారు చేయవచ్చు. ధన్యవాదాలు మాయా. నాకు కావాల్సింది కూడా ఇదే. మనం ఆ 3 ప్రదేశాలలో చూసినటువంటి వాతావరణ సమస్యలను ఒక కథలా చేద్దామనుకుంటున్నా. ఈ స్క్రాచ్ ద్వారా మనం దీనిని కలిసి చేద్దామా? ఖచ్చితంగా. మీరు స్క్రాచ్తో కథలు, గేమ్లు, ఆర్ట్స్, పజిల్స్ మరియు మరెన్నో సృష్టించవచ్చు. అలా అయితే స్క్రాచ్ అనేది నా కోసం ఒక మంచి వేదిక. ఈ ఆసక్తికరమైన కోడింగ్ జర్నీలో మీరు కూడా నాతో పాల్గొనాలని అనుకుంటున్నారా? అవును.